రక్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవైనవయు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనుపరచుము. 37వ వచనం కూడా, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తరకు తెలియజేయదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 38. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకు మందుల నీళ్లను ఆరిపోచేసాను. తర్వాత 19వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలను, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బొడ్డియు కనబడను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన మని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడునై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూస్తున్నారని మనవి చేసాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, మరొకసారి మీ సెలవు చేరి ప్రార్థిస్తున్నాం. ఏలియా 2 స్థలములలో ప్రార్థన చేయగా ఒకటి ఆలకించబడింది, ఒకటి ఆలకించబడలేదు. మా ప్రార్థన ప్రభా ఆలకించబడి ప్రార్థన ఉన్నట్టుకు మాకు సాయం చేయండి. వాక్యంలో ఎందుకు మీరు ఈ యొక్క 2 సంఘటనలను లిఖించి ఉన్నారో మేము అర్థం చేసుకునే వారమై మీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థనను మేము చేయుటకు మాకు నేర్పించము, సహాయం చేయము. మరొకసారి మీ శిలువ రక్తంలో నుండి కడిగి శుద్ధి చేసి ప్రభు పని నిమిత్తమై పరిశుద్ధమైన పాత్రగాను ఉపయోగకరమైన పనిముట్టుగాను ఉంచవలసిందిగా కోరుచున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి దీనమస్తు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 2 సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రార్థన చేసింది ఒకరే. మొదటి ప్రార్థన ఏలియానే చేశాడు, రెండవ ప్రార్థన కూడా ఏలియానే చేశాడు. కానీ అనుమానం లేదు, ఒక ప్రార్థన అంగీకరించబడింది, మరొక ప్రార్థన అంగీకరించబడాల. ఇందులో దోషం ఎవరిది, లేదా ఎందుకు, కారణం ఏంటి, ఎందుకు అంగీకరించబడలేదు? మొదటి ప్రార్థనను దేవుడు ఎందుకు అంగీకరించాడు? రెండవది ఎందుకు అంగీకరించబడలేదు? దావీదు కొన్ని ప్రార్థనలు కూడా చేశాడు. దావీదు ప్రార్థన చేసిన సందర్భంలో ఇమీడియట్ స్పాంటేనియస్ రిప్లై హీ గాట్ అట్ సర్టన్ ఆస్పెక్ట్స్. కొన్ని సందర్భాల్లో సిక్లగు నువ్వు దోసుకుని వెళ్ళి భార్యాభర్తలను పిల్లలను అందరూ పోయినప్పుడు యెహోవా యుద్ధ విచారణ చేయగా పొమ్మనేను, సూటిగా ఆన్సర్ వచ్చేసింది. కానీ రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో బిడ్డ రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. యెహోవా బిడ్డను మొత్తినందున బిడ్డ చచ్చాను.
కారణాలు ఉన్నాయి. మనము దేవుని యొక్క వాక్యం చదివి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మన ప్రార్థన అంగీకరించబడు ప్రార్థనగా ఉండాలి. దానికి కారణాలు ఏంటివి చూడండి. మొదటి రాజుగాన 18వ అధ్యాయం ఇక్కడ ఏలియా చేసినటువంటి ప్రార్థన అంగీకరించబడిన ప్రార్థన. కారణం ఏంటి? అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు బాలు ప్రవక్తకు మొక్కుతున్నారు, యెహోవా దేవుని మర్చిపోయారు. ఏలియా పౌరుషం కలిగి వచ్చాడు, సవాల్ చేశాడు, మీరు బలి పశువుని తీసుకోండి, నేను బలి పశువుని తీసుకుంటాము, బలి అర్పించడానికి ఇద్దరము సిద్ధం చేస్తాం. ఎవరు బలి అర్పిస్తారు, ఎవరు బలిని అంగీకరించబడుతుందో, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహిస్తుందో ఆయనే నిజమైన దేవుడు. ఛాలెంజింగ్ టు ప్రూవ్ ద రియల్ గాడ్. మన జీవితంలో మన యొక్క ప్రార్థన దేని కొరకు ఏది ఉండాలంటే, మేము నమ్మిన మా దేవుడు నిజమైన దేవుడు అని రుజువు చేయటానికి మనము ప్రార్థన చేయాలి. నాట్ ఫర్ అవర్ సెల్ఫ్ గ్లోరీ బట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ ప్రార్థన ఆలకించాలి, ఆ దేవుని మాత్రమే సేవించాలి. నిర్గమకాండం దేవుడు ఎప్పుడైతే మోషేకు ఆజ్ఞలు ఇచ్చాడో ఆయన మొట్టమొదటి చెప్పేశాడు. ఏమని చెప్పేశాడండి? నిర్గమకాండం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది దేవుని యొక్క నియమం. ఎప్పుడైతే దేవుడు తన యొక్క స్థానమును మరి ఒక్కరికి ఇవ్వటానికి ఇష్టపడడో, ఆ స్థానం తప్పినప్పుడు ప్రభా నీ స్థానం నీ కొరకు నియమించడానికి నేను ఏమైనా చేస్తానటువంటి దృఢ నిశ్చయం మనకు ఉండాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహము ఆయన ఐగుప్తు దేశములో నుండి నేను వెలుపలికి రప్పించి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఏందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. వెరీ క్రిస్టల్ క్లియర్ కమాండ్మెంట్. ఎంతో విశుద్ధమైనటువంటి తేటైనటువంటి ఆజ్ఞ ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడిచ్చాడు. ఎప్పుడైతే అంత తేటమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడో, ఆ ఆజ్ఞను వారు అతిక్రమించడం ద్వారా నానాకు బాధలు పడవలసిన అవసరం వచ్చింది. సరే, ఇప్పుడు మొదటి రాజుగారు 18వ అధ్యాయానికి వద్దాం. వీళ్ళు బయలు ప్రవక్తను మొక్కుతున్నారు. ఆ సందర్భంలో ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి వాళ్ళని సవాల్ చేసి అందరినీ పిలిపించాడు కర్మెలు పర్వతం దగ్గర. ఎప్పుడైతే కర్మెలు పర్వతం దగ్గర పిలిపించాడో అక్కడ ఒకటే మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎన్నాళ్ళ మట్టు 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలుకకపోయేరి. అంటే ది కన్ఫర్మేషన్ ఆఫ్ ది రియల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. నిజమైన దేవుడు ఎవరు అని రుజువు చేయటానికి ఏలియా వచ్చాడు. అక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు మన నిజమైన దేవుని ఎరిగిన వారమై, ఆయన గొప్పదనమును మనము తెలిసి కొనిన వారమై, ఆయన మహిమ బయలుపరచబడులాగున మనము ప్రార్థన చేయాలి. దట్ ఈస్ గాడ్స్ డిజైర్. ఎవరు ఎదురు మాట చెప్పలేకపోయినారు. సరే, ఇద్దరు పశువులు సిద్ధం చేశారు, వారు కూడా ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఏం జవాబు లేదు. ఏలియా ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా తాను చేసింది ఏంటి? కొన్ని క్రమబద్ధీకరణలో దేవుడు వాక్యం లిఖించి పెట్టాడు. ఏం చేశాడు అవి చూద్దాం. మొదటి రాజుగాండం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతను క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఫస్ట్ థింగ్ ది ఆల్టర్ మస్ట్ బి సెట్ రైట్. బలిపీఠం చక్క చేయాలి. దేవునికి అర్పణనిచ్చేటువంటి బలిపీఠం చక్క చేసినప్పుడే
ఆ బలిపీఠము మీద అర్పణ అర్పించినప్పుడే దేవుడు దానిని అంగీకరిస్తాడు. మొట్టమొదటిగా చెప్పాలంటే బలిపీఠము దేవుడు నివసించే స్థలం లేదా దేవునికి అర్పణ అర్పించే స్థలం హృదయం అని చెప్పచ్చు. ఆ హృదయం ఎంతో దేవునికి అంగీకారమైనది గాను, పరిశుద్ధమైనది గాను, పవిత్రమైనది గాను ఉండాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అక్కడ యోహాను ఒక మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తీసిన వారు చదవండి. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినో ఆయన మన మనవి ఆలకించునది. ఆయన చిత్తానుసారంగా అడగాలి. తర్వాత మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక ఆయన వలన మనకు దొరకను. రెండున్నాయి కారణాలు ఇక్కడ. మనం ఆయన ఆజ్ఞలను గాయకొనుచు, రెండవది ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిస్తున్నాము కనుక. ఈ రెండు ఇంపార్టెంట్. మనం ఆయన ఆజ్ఞలను గాయకొను వారముగా ఉన్నామా, ఆయనకు ఇష్టమైన పనులను చేయు వారముగా ఉన్నామా? కొన్నిసార్లు పిల్లలు పెద్దలైన తర్వాత వాళ్ళ ఇష్టానుసారమైన పనులు చేస్తారు. మనం వాళ్ళు సరిగా మాట్లాడాం. ఏం డాడీ మాట్లాడలేదంటే, పూర్వపు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఏది నీతో మాట్లాడుతుంటాం. ఇప్పుడు మన కొడుకే కాదని చెప్పడంలా. కానీ ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా కాకుండా తన ఇష్టానుసారంగా తను జీవిస్తాడో మనం వారి మాటను, వారి యొక్క రిక్వెస్ట్ను వినటానికి మనసు ఒప్పదు. సరే, ఇక్కడ యోహాను రాస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఆజ్ఞలను గాయకొనుచు. మరి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఏమైనా భారమైనవిగా ఉన్నాయా? కష్టతరంగా ఉన్నాయా? కాదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కానప్పుడు వాటిని మనము అనుసరించి లోబడి జీవించడానికి నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలను గైకొనుట. రెండవది ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుట. ఈ రెండు మనం చూపించాలి. ఎప్పుడైతే ఈ రెండు గుణ లక్షణాలను మనము కలిగి ఉంటామో ఆయనకు ఇష్టమైనవి చేయటానికి, ఆయన ఆజ్ఞలను గాయకొనటానికి మనము కంకణం కడతామో లేదా స్థిర మనసును కలిగి ఉంటామో అప్పుడు మన ప్రార్థన ఆలకించబడుతుంది. ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతున్నాము. ఇప్పుడు ఏలియా దగ్గరికి వద్దాం. యెహోవా బలిపీఠమును బాగు చేసి చెప్తే కదా, ఇది వరకు చెప్పాం. మన హృదయం అనే బలిపీఠం. అర్పణను ఎక్కడైతే అర్పిస్తున్నామో, మన హృదయ భారము ఎక్కడి నుండి అయితే వస్తూ ఉందో ఆ అర్పణ ప్రభువుకు అంగీకారమైనది గాను, పరిశుద్ధమైనది గాను ఉండాలి. రెండవది మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి 12 రాళ్లను తీసుకున్నాడు. 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి. అంటే whole congregation must be willing to offer themselves to the Lord in a holy manner. గోత్రగతులందరూ కూడా వచ్చి మూకుమ్మడిగా చెప్పాలంటే ఐక్యతతో ప్రభు యొక్క బలిపీఠం కట్టించిన తర్వాత అర్పణను అర్పించడానికి మంచి మనసు, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. 12 రాళ్ళు తెచ్చాడు, బలిపీఠం కట్టేశాడు, దాని మీద పెట్టేశాడు అర్పణ. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఇందులో మరి ఒక కార్యము అక్కడున్న ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు చేయమని చెప్పాడు. ఏంటి? కందకము తవ్వించాడు.
నీళ్లు పొర్లిపారున్నట్లుగా పోసేసాడు. అంటే ఎందుకు? అగైన్స్ క్రియేషన్ ఈజ్ ద క్రియేటర్ గాడ్ హూ కెన్ చేంజ్ ది క్రియేషన్ హీ వాంట్స్ టు ప్రూవ్. నీళ్లు అగ్నిని ఆరిపోజేస్తాయి. అలాంటి నీళ్ళు పోస్తే ఇంక అగ్ని ఏమొస్తుంది? అంటే ఈ నిజమైన దేవుడు ఏలియా ప్రార్థన చేయబోవు దేవుడు ఎలాంటి వాడంటే, సృష్టిని సహితము కంట్రోల్ చేయటానికి శక్తి కలిగిన వాడు. నీళ్లు ఉన్నప్పటికీ అగ్నిని పుట్టించి నీళ్ళని ఆరిపోజేసి కందకమును మరి అక్కడ ఉండే అర్పణను దహించడానికి శక్తి కలిగిన వాడు. హీస్ మైటీ గాడ్. ఆయన సర్వశక్తి గల దేవుడు అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఏలియా ఇలాంటి దృఢ సంకల్పంతో తనందరిని పిలిపించి బలిపీఠమును కట్టించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ విత్ గాడ్, తనకు దేవునికి ఉన్నటువంటి బాంధవ్యమును గురించి తాను మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. యెహోవా అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు. యు ఆర్ ది ఎగ్జిస్టింగ్ గాడ్ స్టిల్ లివింగ్ అమాంగ్ ది ఇజ్రాయలైట్స్. నువ్వు ఇశ్రాయేలుల మధ్యలో దేవుడివై ఉన్నావు, ఇంకా సజీవుడిగానే ఉన్నావు. కానీ వీళ్ళు దుర్మార్గులైపోయి నిన్ను వదిలిపెట్టేసి బయలు ప్రాప్తం మొక్కుతున్నారు. అందుకని ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుడివై ఉన్నావు అని. ఎక్కడున్నాడు? ఇశ్రాయేలుల మధ్య దేవుడివై ఉన్నావు. ఎక్కడో వారు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. రెండోది, నేను నీ సేవకుడనై ఉన్నానని. ద రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. దేవునికిని తనకును ఉన్నటువంటి మధ్య గల బాంధవ్యము. నేను నీ సేవకుడనై ఉన్నాను. మూడవది, ఈ కార్యములని నీ సెలవు చేత చేసి తినే. హీఈస్ డూయింగ్ ఆల్ థింగ్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. దావీదు మందిరం కట్టాలన్నాడు, దేవుడు పర్మిషన్ ఇలా నోరు మూసుకున్నాడు, కట్టలా. ఇక్కడ ఏలే చెప్తున్నాడు, ఈ కార్యములన్నీ నీ సెలవు తెచ్చి. దట్ దేర్ ఇస్ నో ఇండిపెండెంట్ డెసిషన్ విచ్ ఏలియా టుక్. ఏలియా తన సొంత మార్గం చొప్పున, సొంత ఆలోచన చొప్పున నిర్ణయం చేసి కార్యము చేసిన వాడు కాదు. దేవుడు మన ప్రార్థన ఎలాగంటే ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేయాలి. ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. ఆయనకు ఇష్టమైన పనులు చేయవారంగా ఉండాలి. మనము ఆయనకు సేవకులమై ఉండాలి. అంతేకాదు ఆయన నామ మహిమార్థమై ప్రార్థన చేయాలి. మూడవదిగా ఆయన సెలవు చేత కార్యములన్నీ చేయువారంగా ఉండాలి. ఆయన సెలవు లేకుండా మనం ఏమాత్రం కార్యం చేయలేం. అవి సఫలం అవ్వవు, అవి నిరాకరించబడతాయి. కయ్యూను హేబెలు తీసుకుని వచ్చారు. కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు, ఒక సెంటెన్స్ అయిపోయింది. హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. పవిత్రమైనది, పరిశుద్ధమైనది తీసుకుని వచ్చాడు. అంతేకాదు యాకోబు పత్రికలోకి వెళ్తే అక్కడ హెబ్రీ పత్రికలు మనం చూస్తాం. కయ్యూను యొక్క దుష్ట ప్రవర్తన లేదా ఆయన యొక్క దుష్ట హృదయం కలిగి మరి చెడు తలంపులతో అర్పణ తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన అర్పణ అంగీకరించబడాలి. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ దినమున కనుపరచు. షో ఇట్ నౌ, ఇట్స్ ఆల్. నో పోస్ట్పోన్మెంట్. పట్టుదలతో కూడిన ప్రార్థన, దేవుని యొక్క ఉనికిని రుజువు చేయుటకు చేసిన ప్రార్థన, దేవుని యొక్క గొప్పదనమును బయలుపరచుటకు చేసిన ప్రార్థన. తన యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏలియా చేసిన కార్యములన్నీ దేవుని యొక్క అనుమతి చొప్పున చేసినవే. 17వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆహాబు దగ్గర మోమనాడు పోయాడు. పోయిన తర్వాత కిరీతు వాగు దగ్గర పోయి దాగి ఉండమని చెప్పాడు. దాదాపు 3-2 సంవత్సరాలు. ఒకవేళ అర్ధ సంవత్సరము సారెపతో విధురాలు దగ్గర ఉన్నాడు అనుకుంటే 3 సంవత్సరాల కాలం ఎంతో నీళ్ళు ఎండిపోయేంత వరకు ఉన్నాడు అక్కడే. దాగి ఉండాలి. ఒంటరి అయిన జీవితం.
తను ఏమాత్రం కూడా దేవుని మీద సరిగిన వాడు కాదు. ఏం ప్రభావం నాకు పనిష్మెంట్ ఇచ్చినావా, ఎవరిని మనుషులు చూడకూడదా, నన్ను నేను దాచుకోవాలా, ఏం నేను తప్పు చేసినాను. కొన్నిసార్లు మన ప్రశ్నలు ఇట్లే ఉంటాయి. ప్రభా ఎందుకు నాకు ఈ స్థితి వచ్చింది, నేను ఏం తప్పు చేసినా నన్ను శిక్షిస్తున్నావు. మనం శిక్ష యెహోషువ ప్రార్థన చేసినాడు, ప్రభా మేము యోర్దాను అవతల ఉంటే బాగోలేదు, నేను మీకు ఏమని చెబుతున్నావు. రెండో ప్రశ్న, నీవేమి చేయదువు. దేవుని కూడా ప్రశ్న వేసినాడు. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను. కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదువు. నేనేమి చెప్పాలా, నువ్వేమి చేస్తావు. నువ్వేమి సమాధానం ఇచ్చాడు. యెహోషువతో అంటాడు, లేము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని, ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము చేయటం ద్వారా అపజయం వచ్చింది. యెహోషువ ప్రార్థన ఆగిపోయింది. ఇప్పుడు ముందు పాపము తీసివేయమని చెప్పాడు. ఎప్పుడైతే పాపం తీసివేయమని చెప్పాడో, పాపం తీసేసిన తర్వాత ఫ్రెష్ కమాండ్ గాడ్ హ్యాస్ గివెన్, నేను నీ చేతికి అప్పగించి ఉన్నాను, యుద్ధ సన్నద్ధులందరినీ తీసుకో ఆయన మీదకి యుద్ధానికి. అవర్ గాడ్ ఈజ్ సచ్ గాడ్. పవిత్రతను, పరిశుద్ధతను, విధేయతను ప్రేమించి ఆజ్ఞలను పాటించే వారి యొక్క ప్రార్థనలను వినటానికి ఎప్పుడు సిద్ధమే ప్రభు. ఈ కారణాలన్నింటిని బట్టి ఏలియా చేసినటువంటి ప్రార్థన అంగీకరించబడింది. ఇదే సందర్భంలో రెండో ప్రార్థన చేశాడు, ఆడ అయిపోయింది, గెలిచినాడు. గెలుస్తానే భయం వచ్చేసింది, యెజబెలు భయం పెట్టింది. ఒక స్త్రీ భయము పెట్టిన దానికి భయపడి పరిగెత్తిపోతున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం అనుకుంటాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. సురక్షితముగా నుండును, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఏలియాకు భయం వేసింది, ఉరి తానే తెచ్చుకున్నాడు. అక్కడే ఉంటే ఆకాశం నుండి అగ్ని పంపిన దేవుడు ఏలియాను రక్షించలేడా? దాదాపు 3 సంవత్సరములు ఒంటరిగా తానున్నప్పుడు కాకోలంతో ఆహారం పంపించి పోషించిన దేవుడు, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ భయపెట్టినంత మాత్రాన పరిగెత్తుకుని దేవునికి ఎంత మాత్రమో మరి ఘనత మహిమ ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే భయపడుట వలన ఊరి వచ్చును, భయపడిపోయినాడు. ఆ భయానికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. పోయి ఎట్లా పోయాడు, దాసుని ఒకరు పెట్టేసి తను ఒక్కడు ఒంటరిగా వెళ్ళిపోయాడు. యెహోషువ క్షమించాలి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొట్టమొదటిగా 3వ వచనం. కాబట్టి అతను ఈ సమాచారాన్ని తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి. ఆయన ప్రాణం ముఖ్యమైనది, ఇప్పుడు దేవుడు కాదు చెప్పాలంటే. తన ప్రాణం కాపాడుకునే దానికి పోతున్నాడు. దేవుడు కాపాడగలిగిన శక్తి గలవాడు అయినప్పటికీ ఒక స్త్రీ వ్యాఖ్యానించడం ద్వారా ఆ వ్యాఖ్యానానికి భయపడి పరిగెత్తిపోతున్నాడు. ది పర్పస్ ఆఫ్ రన్నింగ్ ఈజ్ టు సేవ్ హిమ్సెల్ఫ్. తన ప్రాణం కాపాడుకోవాలా. రెండవది 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడు, యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చూడను, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాను. ఏం చేసినాడు ప్రార్థన? నా ప్రాణం తీసుకో. మనం చేస్తాం ప్రార్థన, ప్రభా ఆయనకి నిద్ర పట్టలేదు. ఇంకా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభా నన్ను చాలా హింసించినాడు ప్రభా, నువ్వు శిక్షించు, ఆయన బుద్ధి నేర్పు ప్రభా. వెళ్ళిపో. మోషే కూడా ప్రార్థన చేసినాడు. ఏమని చేసినాడండి? ఆయన కూడా ఇదే ప్రార్థన చేసినాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14, 15 వచనాలు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకు ఇట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము. 15వ వచనం, నా మీద నీ కటాక్షం వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండాన్నట్లు నన్ను చంపుము. నా బాధను చూడకుండా ఉన్నట్లు. ఆయన బాధపడడానికి ఇష్టం లేదు మోషే. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం, భరించలేని రోగం వచ్చినప్పుడు లేదా శరీరం బలహీన, ప్రభా ఇంకెందుకు పెట్టావు నన్ను, చంపేస్తే మేలు కదా. బయట ఎవరో మాట్లాడుకుంటారు, అట్లుండే దానికంటే చనిపోయింటే బాగుంటుంది అని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మనం బతికే ఉండగానే నేను కొన్నిసార్లు గమనించిన, ఎందుకు పెట్టిన ప్రభా ఇంకా తీసేసేయకూడదు అని. గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ పర్పస్. మోషే ప్రార్థన ఏమి తీసేయాలి, సంపల. మోషే పక్షంగా దేవుడే వాగ్వాదం చేసి తనను నిలబెట్టేసి మోషే ద్వారా చేయవలసిన పనిని తాను చేశాడు. అందరికీ ఆహారం ఇచ్చి వాళ్ళకే బుద్ధి పాఠం నేర్పినాడు. వాళ్ళ మాంసము నోట నుండగానే, జ్ఞాపెట్టుకోండి, శరీరేచ్ఛలను నెరవేర్చుకునటానికి మనము ఇష్టపడితే లేదా వాటి కొరికే ప్రాకులాడితే దాని ఫలితము 0. శిక్షనే. చెప్పాలంటే శిక్ష వస్తుంది. అందులో ఎవరిల్లు చేయండి. అక్కడ జరిగిన పొరపాటు ఏంటి? సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా. ఎవరండి? మిశ్రిత జనం. అందుకే 2 కొరింథీ 6వ అధ్యాయంలో విశ్వాసులకు అవిశ్వాసుకి పొత్తెక్కడిది, క్రీస్తుకు బయలుకు పొత్తెక్కడిది, దేవుని ప్రజలకు లోక సంబంధ ప్రజలకు పొత్తెక్కడిది. వాళ్ళే వచ్చారు. ఏయ్ మీరు నోళ్ళు మూసుకోండి చెప్పాల్సింది. మీరు రావడమే ముందు మా వెనకబడి వచ్చినారు. ఎందుకు ఎక్కువ మాట్లాడదు చెప్పాలా. నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనం చదవండి. అనేకులైన అన్యజనుల సమూహము. జాగ్రత్త, లోకంలో ఉన్నాము. అన్యజనుల సమూహం ఉంది, చుట్టుపక్కల ఉన్నారు. వారిని విడిచిపెట్టి దేవుడికి పొమ్మని చెప్పలేదు. వారి మధ్యలోనే ఉండాలి. ఎలాగా ఉండాలి? వెలుగు బిడ్డల వల్లే ఉండాలి. అది దేవుని కోరిక. మన ద్వారా వారు దేవుని దగ్గరికి రావాలి. సరే, ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు, నన్ను చంపము, నా ప్రాణం తీసుకోనము. చూడండి, మొదటి గ్రంథం 19వ అధ్యాయం, మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దేవుడు 2 సార్లు ఆయనకు ఆహారం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ఇప్పుడు బయలుదేరి 40 దినముల ప్రయాణం చేసి తాను వెళ్ళాలి. 2వసారి దేవత చెప్పేసింది, 40 దినాల ప్రయాణం ఉంది, నువ్వు పోవాలి.
నడుచుకొని పోవాలి. అంతకుముందు అధ్యాయంలో అయితే పిలిచినాడు, యెహోవా హస్తబలము చేత రథము కంటే ముందుగానే పరిగెత్తిపోయి పట్టణం చేరినాడు. ఇక్కడేమో నడుచుకొని పోన్నాడు. 40 రోజులు నడుచుకొని పోవాలి రాత్రి మగాళ్ళు. ఎందుకండి? నువ్వు ఇష్టానుసారంగా పోయినావు. యూ స్టార్ట్ లెర్నింగ్ ఎ లెసన్. సరి అయిన పాఠం నేర్పడానికి కొన్నిసార్లు దేవుడు పాఠము నేర్పించడానికి, అందుకే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయానికి వస్తే వాళ్ళ హృదయములో ఏముందో తెలుసుకున్నటకును దాని అనసు నిమిత్తము 40 సంవత్సరాలు ప్రయాణం చేపించినాడు. కొంతమంది త్వరగా నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు, పోతానే ఉంటుంది వాళ్ళది ఎక్స్టెన్షన్ పీరియడ్. ఒక దెబ్బకు 2 దెబ్బలకే ప్రభా నేను తప్పు చేసినప్పుడు ఇక చేయను ప్రభు ఒప్పేస్తారు. శ్రేష్టం. కొంతమంది ఉంటారు ఎన్నిసార్లు దెబ్బలు వచ్చినా నేనే మొండిగడ్డలు ఉంటాయి, సరి అయిన శిక్ష వాళ్ళకు తప్పు కూడా పడుతుంది. ఇప్పుడు ఏలేదనుకుందాం, ఇక్కడ ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా ఆయన ప్రార్థన వెళ్ళలేదు. చెప్పాలంటే ఆహారం ఇచ్చినాడు, తిన్నాడు, మళ్ళీ పండుకున్నాడు. ఎందుకు పండుకున్నాడని అలసిపోయినాడు. ఒక దిన ప్రయాణం చేసినాడు, పెట్టుకున్నాడు, ఒంటరిగా పోయినాడు, దాసుని వదిలిపెట్టేశాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం మధ్యభాగం చదువుతున్నాను. యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణ వరణంలోకి పోయినాడు. అక్కడ ఉండమని చెప్పినాడు దాసుని. అంతవరకు దాసుని తీసుకుపోయినాడు. ఏమైందో మరి, ఎందుకు నేను చచ్చిపోతే నా శవం కూడా కనపడకూడదు దాసుడు అనుకున్నాడేమో తెలియదు. ఒకడే పోయినాడు. అందుకనే ఒక దైవజనుడు ఇలాగ వ్యాఖ్యానించాడు, అబ్స్కాండెడ్ ఫ్రమ్ గాడ్స్ సర్కిల్. దేవుని యొక్క వలయంలో నుండి అదృశ్యమైపోయాడు ఆయగారు. తన ఇష్టానుసారంగా పోయి అబ్స్కాండెడ్, తప్పిపోయినటువంటి. అందుకే తప్పిపోయిన వారిని మళ్ళీ తిరిగి ఎన్నిక తీసుకొచ్చాడు ప్రభు. 40 దినాల ప్రయాణం జరిగింది. ఒకసారి జరిగిన తిన్నాడు, పండుకున్నాడు, మళ్ళీ రెండోసారి దూత వచ్చింది, లేపి తినబెట్టింది. అప్పుడు చెప్పింది 40 దినాలు ప్రయాణం చేయి. ప్రయాణం చేసి ఇక్కడ పోలో హోరేపు కొండ దగ్గరికి పో. కొండ దగ్గరికి పోయి ఏం చేసినాడు? గోలోకి దాక్కున్నాడు. మళ్ళా మూడవ తప్పు. ఆఫ్టర్ గాడ్స్ కమాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ లిసనింగ్ టు గాడ్, భయంగా పోలా, ఆ భయానికి గుహ లోపల పోయి దాక్కున్నాడు. దేవుని స్వరం వినపడింది కానీ అర్థం కాల. ఎప్పుడైతే నీ సొంత స్థలంలో భయపడి నువ్వు దాక్కుంటావో దేవుడు నీతో మాట్లాడినప్పుడు కూడా యు కెన్ నాట్ కాంప్రహెండ్. చెప్పాలంటే దేవుని స్వరం, ఇది దేవుని స్వరము అని గుర్తుపట్టలేని స్థితిలోనికి వస్తాం. జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? గుహలో నుండి బయటికి రావాలి, కొండ మీద నిల్చోవాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలీయా ఇచ్చట నీవేమి చేస్తున్నావు అతని అడగగా, అతడు ఇశ్రాయేలు వారిని నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేసింది. సైన్యములకు అధిపతియగు దేవునికి యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూస్తున్నాను మనం చేశాను. అందుకు ఆయన పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. పర్వతము మీద, అంతేకాదు యెహోవా సముఖమందు, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ on the top of hill, be publicly exposed to the public. నా సముఖంలో నువ్వు నిలిచాడు, అప్పుడే నీతో ఏదైనా కార్యం చేస్తున్నాను, కానీ లేకపోతే లేదు. దట్ మీన్స్ he lost the God's presence. He is going on his own way. He is hiding himself fourthly. He is not standing where God wants to stand him. నాలుగవది, దేవుడు ఎక్కడైతే ఏలే ఉండవలని కోరినాడో అక్కడ ఉండకుండా దాక్కొని గుహలో ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు కొండ మీద వచ్చి నిల్చోమని చెప్పాడు. సరే, యెహోవా 3 కార్యాలు చేసినాడు. సుడిగాలి, భూకంపం, మెరుపు వచ్చింది, ఏం కాల. ఏ లేకపోతే పనిచేయాల. నాకు అనిపిస్తుంది అప్పుడు సృష్టినే దేవుడు కంపింపజేసినప్పుడు
ఎందుకు ఇట్లా జరిగింది అనుకోవచ్చు కదా. ఒక చిన్న మాట, కోవిడ్ వచ్చినప్పుడు నాకు చాలా తలనొప్పులు వచ్చినాయి. దేవుడు మర్చిపోయినామా ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను ఒకటి గమనించిన ఏంటంటే, ఏ డాక్టర్ అయినా నోబెల్ ప్రైజులు వచ్చినటువంటి డాక్టర్లు సైతము దేవుడు అనుకుంటే ఏమీ చేయలేరు. అలాగే అర్థం కాల ఏందో ఇది ఎట్టొచ్చిందో. కాబట్టి ఒక పేరు పెట్టేసినారు, ఏమని, కోవిడ్-19. 2019లో వచ్చింది కాబట్టి ఆ రోగానికి ఆ పేరు పెట్టేసినారు. అయిపోయింది, శుభ్రం. ఏం అర్థం కావాలి వాళ్ళకు దేవుని యొక్క గొప్పదనం. ఎప్పుడైతే దేవుని మర్చిపోతారో, ఎప్పుడైతే తమ్మంతటి తాము మేము నేర్పరులము, సమస్తమును చేయగలిగిన వారు అని విర్రవీగుతారో, అప్పుడు దేవుడు సరైన పాఠాలు నేర్పిస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా మనం ఏమి చేయలేమని క్రియారూపకముగా చేసి నిలబెడతాడు. అప్పుడు జరిగినటువంటి లాస్, లేదా అప్పుడు జరిగినటువంటి వీళ్ళు వేసిన ఇంజక్షన్లు కూడా రియాక్షన్లు అయిపోయి చనిపోయిన ఉన్నారు. ఏ కారణం? పర్ఫెక్ట్ రెమెడీకి అనుకోలేకపోయినారు. మన అంశానికి పోతాం. కొండ మీద ఉండమని చెప్పాడు, కొండ మీద ఉండాలి. తన ఇష్టానుసంగా చెప్పాడు. 3 ఆశ్చర్యమైన కార్యాలు ఏం జరిగిన చూడండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో బలమైన పెనుగాలి. రెండవది, బలమైన పెనుగాలి లేచెను, పర్వతములు బద్దలాయను. రెండవది, శిలలు చిన్న భిన్నములాయను, కానీ యెహోవా గాలి యందు దెబ్బ ప్రత్యక్షం కాలేదు. భూకంపం కలిగాను, యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టాను, యెహోవా ప్రత్యక్షం కాలేదు. 3 సార్లు 3 సంఘటనలు జరిగినాయి, యెహోవా ప్రత్యక్షం కాలే. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడాను. 3 వచ్చినాయి కదా, ఏలియా బయటకు వస్తాడేమో అంటే అప్పుడు కూడా బయటకు రావా. ఏమీ చూడండి, ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిటని అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు స్వరం వచ్చింది కదా. ఏంది ఈ స్వరం విందామని గుహ వాడి దగ్గరికి వచ్చాడు. గాడ్ విల్ బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ యువర్ ప్లేస్ టు మేక్ యూ టు హియర్ హిమ్. దేవుని యొక్క స్వరము నీవు వినటానికి నీవు ఉండే స్థలములో నుండి దేవుడు నిన్ను బయటికి లాక్కొని వస్తాడు. వినాల్సిందే, చేయాల్సిందే. అప్పుడే దేవుని యొక్క మహిమ బయలుపరచబడతాడు. మనం ప్రార్థనలో ప్రవేశించకముందు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇష్టానుసారమైన పనులు చేస్తున్నామా? ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నామా? ఆయన చెప్పినట్లు మనం చేస్తున్నామా? ఆయన నీ కార్యములన్నీ నీ సెలవు చేత చేయిస్తుంది ఏలియా చెప్తున్నాడు. ఒకవేళ మన యొక్క జీవితంలో అలాంటి చేయని కార్యం ఏమైనా ఉంటే క్షమాపణ కోరి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ఉడరాని స్థలంలో ఉన్నామా? దేవుని సముఖమందు నిలిచి ఉండగా దాక్కున్నామా? మన ప్రార్థనకు జవాబు రాదు. దేవుడు ఆశ్చర్యకార్యం చేసినప్పుడు ఆయన ఆశ్చర్యకార్యం తలవకి ఎస్ లాడని చెప్తామా? అప్పుడే ఉంటుంది. బయటకు వచ్చాడు, అప్పుడు చెప్పాడు ఏమని, ఎలీషాకు పట్టాభిషేకం చేయి, రాజుకు పట్టాభిషేకం, ఇద్దరికి పట్టాభిషేకం చేయాలా. ఎలీషా నీతో పాటు సహకారిగా ఉంటాడు, అంతేకాదు నీతో నివసిస్తాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఒక తోడ్పాటును ఇచ్చాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? దేవుడు చెప్పిన స్థలానికి వచ్చినప్పుడు, సముఖం ముందు నిలిచినప్పుడు, పర్వతం మీద నిలిచినప్పుడు ప్రార్థన విన్నాడు. మనం కూడా ఈ రాత్రి సమయంలో దేవుడు ఏ స్థలంలో అయితే మనం నిలబెట్టాడో ఆ స్థలంలో నిలిచి ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబు పొందటానికి ప్రభు మనకు సాయం చేయగాక. మన ప్రార్థనలో ప్రవేశిస్తాం.